వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నిన్నటి నుండి కొనసాగుతున్న ప్రభావతి 2.0 గేమ్లో రెండు టీంల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో అభయ్ క్లాన్లో ఉన్న ఓ సభ్యుడిని టాస్క్ నుంచి తప్పించే అవకాశాన్ని వరుసగా 2 రౌండ్లు గెలిచిన నిఖిల్కు బిగ్ బాస్ ఇచ్చారు. దీంతో నబిల్ ఇక ఆడకూడదని నిఖిల్ చెప్పారు. ఈ టాస్క్కు ఇక నుంచి నబిల్ సంచాలకుగా ఉంటారని బిగ్ బాస్ కన్ఫర్మ్ చేశాడు. అయితే 3వ రౌండ్లో కూడా శక్తి టీంకే ఎక్కువ గుడ్లు లభించాయి. బిగ్ బాస్ రెండు టీంలకు గుడ్ల సంఖ్య పెంచుకునేందుకు మూవింగ్ ప్లాట్ఫామ్ పై నిల్చొని అక్కడ ఇచ్చిన హోల్స్ లలో బాల్ గోల్ చేయాలి. ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే బిగ్ బాస్ మీకు అన్ని గుడ్లు ఇస్తాడు అని చెప్పగా శక్తి టీం నుండి నైనిక, కాంతారా టీం నుండి అభయ్ వస్తారు. ఈ గేమ్ కి పృథ్వీ సంచాలకుగా వ్యవహరిస్తాడు. కాంతారా టీం ఎక్కువ గోల్స్ వేసి ఈ గేమ్ లో 90 గుడ్లను సంపాదించారు. ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ మళ్ళీ హౌస్ లోకి ఒక కొత్త రూల్ ని తీసుకువచ్చాడు. నిన్నటి ఎపిసోడ్లో మీకు వంట చేసుకోవడానికి 14 గంటల సమయం మాత్రమే ఉంటుంది అని చెప్పిన విషయం మనకు తెలిసిందే. కానీ బిగ్ బాస్ ఈరోజు మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. మీకు ఇచ్చిన సమయంలో ఒక టీం తర్వాత ఒక టీం మాత్రమే వంట చేయాలి. ఆ టైంలో కూడా అక్కడ 3 సభ్యులు మాత్రమే ఉండాలి. మీరు కూరగాయలు కట్ చేసే టైంని కూడా పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పాడు. అది విన్న కాంతారా చీఫ్ అభయ్ వెంటనే బిగ్ బాస్ ఒక సైకోవాడు, తినడానికి కూడా టాస్కులు పెడుతున్నాడు, అసలు దిమాక్ ఉందా లేదా అంటూ బిగ్ బాస్ పైన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ శక్తి టీంలో నిఖిల్, పృథ్వీతో పాటు ఎక్కువ మంది ఉండటంతో ఎక్కువ గుడ్లు సాధించారు. ఈ విషయంలో కాంతారా టీం పొరపాట్లను చేయడం వల్ల తక్కువ మెంబర్స్ ఉండటంతో వారికి తక్కువ గుడ్లు లభించాయి. ప్రేరణ, యష్మి తొందరపడుతున్నారు, కానీ ఆట మీద దృష్టి పెట్టడం లేదు. టీం లీడర్ అభయ్ మొత్తానికి చేతులెత్తేశాడు. మణికంఠకు నచ్చక అలా ఎలా వదిలేస్తారు, అక్కడ అంత కష్టపడి గుడ్లు సంపాదిస్తే ప్రొటెక్ట్ చేయకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ టీం లీడర్ తో గట్టిగా ఫైట్ చేశాడు. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ లో కూడా కాంతారా టీం లిస్ట్ లో ఉన్న మూలంగా మరో టీం మెంబర్స్ ని కోల్పోయారు. దీంతో శక్తి టీం ప్రేరణని తొలగించారు. మరొక బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.